నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను దర్శకుడు వక్రీకరించారని ఆరోపిస్తూ ముదిరాజ్ సామాజిక వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందగా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా పండుగ సాయన్న కథ ఆధారంగా రూపొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముదిరాజ్ సంఘాలు ఈ చిత్రం సాయన్న చరిత్రను తప్పుదోవ పట్టించి సంబంధం లేని కల్పిత అంశాలను జోడించిందని ఆరోపిస్తున్నాయి. పండుగ సాయన్న పాలమూరు మహబూబాబాద్ నగర్ కేంద్రంగా 19వ శతాబ్దంలో దొరలు దేశ్ముఖ్ల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచిన తెలంగాణ రాబిన్హుడ్గా పేరు తెచ్చుకున్న యోధుడు. ఈ చరిత్రను సంచార జాతులు, దళిత బహుజన కళాకారులు తమ పాటల ద్వారా ఇప్పటికీ సజీవంగా నిలపగా మహబూబాబాద్ నగర్కు చెందిన న్యాయవాది బెక్కం జనార్దన్ దీనిపై నవల కూడా రాశారు. అయినప్పటికీ సినిమా కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు సాయన్నను పోలిన లక్షణాలతో రూపొందించబడిందని, ఇది బీసీ సంఘాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శివ ముదిరాజ్ సహా బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమా పూర్తిగా కల్పితమని, ఎవరి జీవిత చరిత్రతోనూ సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ బీసీ సంఘాలు సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశాయి.